ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మేము విశ్వాసపురి ధ్యాన కేంద్రము ఏలూరు ఎన్టీఆర్ కాలనీలో సుందరయ్య కాలనీ అనే ప్రాంతంలో విశ్వాసపురి ధ్యాన కేంద్రం అనే ఒక ప్రత్యేకమైన స్వస్థతశాలను నడిపిస్తూ ఉన్నాం. నా పేరు ఫాదర్ జేవియర్, మరి ఫాదర్ చిట్టుబాబు, డీకెన్ గారు, రమేష్ గారు మేము వచ్చి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకత మీ అందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు మరణించి 2025 సంవత్సరములైంది. మరణించిన క్రీస్తు ప్రభుని ప్రకటించడానికి ఏలూరు ప్రాంతంలో మేము తిరుగుతున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే పండుగను మేము జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు మరణించాడు అంటే మంచిదని మీరు ఎలా అనగలుగుతున్నారంటే, యేసుక్రీస్తు మరణించటం ద్వారా, ఆయన మరణించి తిరిగి లేవటం ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. అనేక మంది పాపం అనే ఊబిలో జీవిస్తున్నప్పుడు, పాపానికి పరిష్కారం లేనప్పుడు, ఒక మనిషి పాపము ఏ విధంగా పోతుంది అని ప్రజలందరూ ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించి అనేక మందిని స్వస్థపరిచి, మరణించిన వారి సహితము దేవుడు లేపిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. స్వస్థత పరచటమే కాదు, అనేక అద్భుతాలు చేసి అనేక మందిని బాగు చేసి మనందరి కోసం తన పవిత్రమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచాడు. దేవుణ్ణి ఎవరు చంపగలుగుతారు అంటే, ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని చంపలేరు. కానీ లేఖనములు చెబుతూ ఉన్నాయి, ఒక మనిషి మానవుల కోసము, పాపుల కోసము మరణించి తిరిగి లేస్తేనే పాపులగిన మానవులకి విడుదల కలుగుద్దని దేవుని వాక్యము ప్రత్యేకంగా పలుకుతుంది. కాబట్టి మనందరి పాపాల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఆ మరణించిన రోజునే మేము ఈరోజు ప్రకటిస్తూ ఊరేగింపుతో అనేక ప్రదేశాలకి మేము తిరుగుతున్నాం. కాబట్టి ఈ శుభ శుక్రవారం నాడు ఎవరైతే యేసుక్రీస్తును ప్రభుని అంగీకరిస్తారో వారందరికీ రక్షణ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే ప్రభు నన్ను స్వస్థపరచంటారో యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడు. ఎవరైతే నన్ను ఆదరించు ప్రభు అంటే దేవుడు ఆదరిస్తాడు. పేదలను ప్రేమించేవాడు, పాపులను రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఈయన విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారని దేవుని వాక్యం ప్రత్యేకం పలుకు.